రామ్మా, ఇప్పటికే లేట్ అయింది. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. జరిగిందేదో జరిగింది, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందిరా. ఒరే అబ్బాయి, నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడ్డావురా, కానీ ఆ అమ్మాయి నేను ఇష్టపడిందిలో తెలియదుగా. పైగా అమ్మాయి లండన్లో పుట్టి పెరిగింది, అందరితో కలివిడి కొట్టడం వాళ్ళకి అలవాటు. అందుకని నువ్వు అన్నం తింటాం మానేస్తావేరా? ఒరేయ్, ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదురా, దూరం అయితే తట్టుకోలేవు. పూజ, వాట్ హ్యాపెన్? తాతయ్య చనిపోయి ఇప్పటికే 15 రోజులైంది. మాకు మాత్రం బాధగా లేదా? పోయిన వాళ్ల మీద బెంగతో భోజనం మానేస్తే ఎలా? లే, డాడీ అంకుల్ కూడా భోజనం చేయలేదు, వెళ్ళి పిలుచుకురా. నువ్వు గొప్పడు బావా, లీగల్ గొడవలో పోలీస్ కేసులు అని చెప్పి ఇండియా నుంచి ఇక్కడ తీసుకొచ్చి రిలాక్స్డ్ గా మందు కొడుతున్నావా? రేపు కోర్టులో ఆస్తి మొత్తం దొబ్బితే ఏం చేస్తావా? లీగల్ గొడవ లేదు, పోలీస్ కేసు లేదు. అసలు ఆస్తి పోతుందని కాదురా ఇండియా నుంచి అర్జెంట్గా వచ్చింది. ఏంటే? పూజకి ఇక్కడ ఒక కోటీశ్వరుడు సంబంధం తీసుకొస్తే ఆడిని కాదని ఇండియా వెళ్ళి ఒక పనికిమాల యదవని ప్రేమించింది. పూజ వాడితో తిరుగుతుందన్న మాటింటేనే ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకినట్టుంది. రేపు పొద్దున వాడిని పెళ్లి చేసుకుని. అంటే మీరు లండన్ తీసుకొచ్చింది ఆస్తి విషయం కోసం కాదన్నమాట. ఎర్రబాబుని లవ్ చేసినందుకు. ఆల్రెడీ విక్రమ్ విషయంలో తప్పు చేశావు, మళ్ళీ ఎందుకు డాడీ తప్పు చేస్తున్నావు? ఎస్, నేను ఎర్రబాబుని లవ్ చేసింది నిజం, కానీ ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు మీ ముందే చెప్తాను. హలో హలో ఎర్రబాబు, నేను పూజని మాట్లాడుతున్నాను. పూజ, నీకు ఈ విషయం అక్కడే చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తాను. ఐ లవ్ యూ ఎర్రబాబు. ఐ లవ్ యూ సో మచ్ ఎర్రబాబు. నువ్వు లేకుండా ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. నేను నువ్వు లేకుండా ఉండలేను పూజ. నీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ నాకు అంత ధైర్యం రాలేదు. ఈ రోజే ఇండియా వచ్చేస్తున్నాను. ఉంటాను ఎర్రబాబు. నేనేమన్నాను రా? నువ్వేం చెప్పావు? నా కూతురిది ప్రేమ కాదు, యూత్ఫుల్ అట్రాక్షన్ వాగావుగా. ఇప్పుడు తెలిసిందా నిజమైన ప్రేమ అంటే ఏంటో? రేయ్, నా కూతురు లండన్ లో పుట్టి పెరిగిందిరా. ఇండివిజువాలిటీ ఉన్న అమ్మాయి. తన జీవిత భాగస్వామిగా ఎవరు ఎన్నుకోవాలో తనకు బాగా తెలుసు. అందుకే ఆ నిర్ణయం తనకే వదిలేశాను. ఆల్రెడీ విక్రమ్ గడి విషయంలో చాలా తప్పు చేశాను, మళ్ళీ అలాంటి తప్పు చేయదలుచుకోలేదు. ఐఎమ్ సారీ పూజ. ఈ విషయం నాకు ఊళ్ళో తెలుసమ్మా. ఈ ఎదవే బావా ఇదంతా యూత్ఫుల్ అట్రాక్షన్, టెస్ట్లు గిస్ట్లు అంటూ ఏదేదో వాగాడు. ప్రేమకు పరీక్షలు పెట్టుకో, నిజమైన ప్రేమని గౌరవించడం నేర్చుకో. పో అవతలకి. పూజ, ఈ విషయం నాకు ఊళ్ళోనే చెప్పుంటే మ్యాటర్ ఇంత దూరం వచ్చేది కదమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాళ్ళ పెద్దవాళ్ళతో ఇప్పుడే మాట్లాడతాం. నానా, ఈ విషయం సర్టిఫికేట్ చెప్పొస్తానే. అన్నం తిని వెళ్ళరా. వద్దమ్మా, తర్వాత తింటాను. హలో. ఓ ఎర్రబాబు, నేనయ్యా పూజ ఫాదర్ని మాట్లాడుతున్నాను. హాయ్, నమస్కారం అండి. నువ్వు చాలా గ్రేట్ అయ్యా. పూజ నాకు అంతా చెప్పింది. ఎవరో లక్కీ ఫెలో. చూడు, ఇది 2 జీవితాలకు సంబంధించిన విషయం. ఒకసారి మీ నాన్నకి నేను మాట్లాడతాను. నానా, చక్రవర్తి గారు నీతో మాట్లాడతారంట. హలో హలో. ఏదేమైనా కత్తిలాంటి కొడుకుని పెంచావాయి. వెరీ గుడ్. వాళ్ళ ప్రేమ గురించి నాకు తెలిసింది, అందుకే వాళ్ళిద్దరిని కలపాలనుకుంటున్నాను. చూడండి చక్రవర్తి గారు, మీ నాన్నగారు అంటే నాకు ప్రాణం అన్న విషయం మీకు కూడా తెలుసు. మీలాంటి పెద్దోళ్ళు మీ బిడ్డ నాకు కొడుకిచ్చి పెళ్లి చేస్తారంటే అంతకంటే అదృష్టం ఏముంటుందండి. పూజ అర్జెంటుగా ఇండియా వస్తానంటుంది, కానీ నాన్నపోయి ఇంకా 15 రోజులు కూడా కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పూజ ఎర్రబాబు కోసం ఇండియా వస్తారంటే బాగుంటుందా? ఓ పని చేద్దాం, ఎర్రబాబునే లండన్ పంపించండి. ఎర్రబాబుని లండన్ పంపించమంటారా? నా దగ్గరే కొంతకాలం ఉంచుకుని ప్రయోజకుని చేసి నిశ్చితార్థం చేసి మరీ పంపుతాను. ఏమంటారు? చక్రవర్తి గారు, మీ అమ్మాయి నుంచి పెళ్లి చేసి ఆయన ఒక ప్రయోజకుని చేస్తానంటే ఎందుకు పంపినండి? తప్పకుండా పంపిస్తా. ఎర్రబాబుతో మాట్లాడతాను, ఒకసారి ఫోన్ ఇవ్వండి. అరే, నీతో మాట్లాడతానంటరా? ఎర్రబాబు, ఓ పని చేయి. నువ్వు రేపు అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చాయి. అక్కడ నా మేనేజర్ సత్యనారాయణ కలుస్తాడు. అక్కడి నుంచి నువ్వు లండన్ వచ్చే ఏర్పాట్లన్నీ తనే చూస్తాడు. అది కాదండి, ఇక్కడ ఇంకా మా చెల్లికి పెళ్లి కాకుండా బాబాయ్ పిన్నికి కూడా ఎవరున్నారండి? నేను తప్ప. ఇవరా ఏమండి చక్రవర్తి గారు, మా వాడు వస్తున్నాడు, పూజని ఆనందంగా ఉండమని చెప్పండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కమ్ ఆన్ డియర్. థాంక్ యూ డాడీ. ఎంజాయ్ యువర్సెల్ఫ్. గో. ఓకే.
ఎర్ర బాబు ఎవడ్రా నువ్వు ఐ హేట్ యు